ఆంధ్ర యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి కన్వెన్షన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వర్సిటీ వీసీ పి రాజశేఖర్, వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం బెలూన్ లాంచింగ్, సాయంత్రం కన్వెన్షన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ దేశాల విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
so much. Great, thank you. Thank you all. Thank you. We just stand by. Let's hear it for a warm welcome to our chief guest, Professor K. Madhumurthy, Chairman, Andhra Pradesh State Council of Higher Education. We also have with us Sri Bharat Garu, Honorable Member of Parliament. Welcome, sir. It's really an honor for us that you could be here today. Thank you so much. నమస్కారం. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య రాజశేఖర్, పాలక మండలి, అధ్యాపకేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1926 సంవత్సరంలో బెజవాడ అంటే ఈనాటి విజయవాడలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభించబడి సర్ సిఆర్ రెడ్డి గారి యొక్క చొరవ కృషి వలన బెజవాడ నుండి విశ్వవిద్యాలయం సుందర నగరం, సాగర తీర నగరం విశాఖపట్నానికి మార్చడం జరిగింది. విశ్వవిద్యాలయ ఉప కులపతులుగా ఎందరో మహానుభావులు పనిచేసి విశ్వవిద్యాలయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అందులో ప్రధానంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, విఎస్ కృష్ణ గారు లాంటి ఉద్దండులు ఉపకులపతులుగా పనిచేశారు. విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తదుపరి రోజుల్లో భారత ఉపరాష్ట్రపతిగా అలాగే భారత రాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాగే న్యాయశాస్త్రంలో న్యాయ విద్యను అభ్యసించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా, భారత ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. అదేవిధంగా విద్యార్థులుగా ఉన్నటువంటి మా తరంలో జిఎంసి బాలయోగి లోక్సభ స్పీకర్గా పనిచేశారు. ఎర్రం నాయుడు, పల్లం రాజు లాంటి వారు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. అదేవిధంగా మా తరం విద్యార్థుల్లో గ్రంథి మల్లికార్జునరావు గారు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. విశ్వవిద్యాలయం ఎందరో ప్రముఖులను అందించింది. ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, అలాగే వైద్యులు, అనేకమైనటువంటి రంగాలలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఎంతోమంది విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉన్నారు. అలాగే దేశంలో అత్యున్నతమైన యొక్క పద్మ విభూషణ్ అవార్డులు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారికి అందినాయి. అలాగే విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రవేత్తగా ప్రముఖ ఆచార్యులుగా పేరొందిన కొత్త సత్యనారాయణమూర్తి గారు కూడా పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. మా సమయంలో విద్యార్థిగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల్ని అందుకోవడం జరిగింది. ఇటువంటి ఎందరో మేధావుల్ని, మహానుభావుల్ని అందించిన విశ్వవిద్యాలయం వారి పూర్వ విద్యార్థుల ద్వారా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అలాగే దేశ అభివృద్ధికి ఎంతగానో ఉపకరించిందంటే అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం పాటు విశ్వవిద్యాలయ 100 ఏళ్ల ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. జై హింద్.
Rao Tadepalli, CIO with Flight Insurance USA, wishing Andhra University 100 more years of excellence. Almost more than 500 years ago, Maharaj Sri Krishnadevarayu garu దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఈ రోజు మన ఆంధ్ర యూనివర్సిటీ తన గొప్పతనాన్ని చూపిస్తుంది. For the last 100 years, university produced many world famous people in many different areas. Thank you for giving us the foundation and the values to succeed anywhere in the world. The values that guided us with integrity and relentless pursuit of knowledge. We will continue to inspire future generations to aim big and achieve even greater heights. Thank you. As an alumnus of the Andhra University, I, S. Ramarao, find it an immense honor to join the historic centenary celebrations of the university. Having been a student of the Law College over half a century ago, I carried with me fond memories and knowledge imparted by my distinguished teachers wherever my career took me in India and abroad, including the Ministry of External Affairs, United Nations, and the World Intellectual Property Organization. My salutations to the university, and may the university grow from strength to strength. Good afternoon, ladies and gentlemen. It's my honor to give my greetings at the launch of the centenary celebrations of Andhra University, Visakhapatnam. Located in the beautiful port city of Visakhapatnam, the jewel of East Coast, Andhra University has always fostered the cherished ideals of liberty, justice, innovation, and responsibility. This great university has also been one of the foundational pillars of democracy in this country, producing strong men of character and balanced judgment, and contributed immensely to the growth and development of this country. I again extend my greetings to the organizers and wish them all the best as they line up various programs for the centenary celebrations of the university. Thank you. My name is Dr. Uma Aramandlakatiki. I'm the cultural coordinator for Thana. As an alumnus of Andhra University, I express my deep sense of gratitude to the great institution and feel privileged to be part of its centenary celebrations. Andhra University has engaged us in the meaningful quest for knowledge and wisdom. Its successful alumni, which forms an important segment of the Indian diaspora, mirrors its excellence in academics as well as training in social or life skills. Andhra University is known for its informed research and impressive track for its century. It is still going strong, and I don't hesitate to call jewel in the higher education system of India. I wish the university and the students a very bright future. Thank you.
I would like to welcome our chief guest, Sri Professor Madhumurthy, Chairman, AP State Council of Higher Education, and the guest of honor, Sri Sekhar, Director, Palakkad IIT, Kerala, and our Honorable MP, Sri M. Bharat, Member of Parliament of Visakhapatnam, and our Honorable Vice Chancellor, Sri Rajsekhar, and Rector, Professor Kishore, and AAA Chairman, Sri K.V.V. Rao garu, and also the EC members, ex-vice chancellors, the deans, principals, faculty, the guest faculty, the ad hoc faculty, the students, ladies and gentlemen. This is a independent from the Madras University when our Andhra Pradesh state is formed, and later from onwards that we are moving forward with eminent personalities, eminent professors. Professor Haribabu already informed you, and though we are playing with many issues that we are striving, still we are doing good. The NAC A++ grade and the grade in the NIRF shows that we are doing good, but with renewed energy and all in this 100 years we're celebrating with the academic excellence and with the theme of 100 years of excellence and paving the way to the future. This is our theme, and from now onwards till 2026, April 26, we go on celebrating many events, and so the year-long, our Honorable Vice Chancellor will unveil the vision document today, and also the logo that created by the centenary celebration by the students of Andhra University. He will now he will unveil now after some time, and then as the time is short, the dignitaries have got some urgent work and all that. With a few words, I wish this centenary celebration continuous event a grand success. Thank you one and all. Thank you, sir. Thank you for your welcome. We'd like to facilitate Professor Shantama. I request all of you to give her a standing ovation. I request not only for Andhra University but for the entire mankind. We are taught to treat teachers like our God. So I think we have someone in front of us who's manifested that. Ladies and gentlemen, let's hear it for Professor Shantama, please. It really is an honor, ma'am, to have you here with us. Rather than Andhra University honoring her, I think we are honored by her presence. Thank you, madam. You're truly an inspiration. I request your blessings to continue to shower on Andhra University that we celebrate the next 100 years. Truly amazing. Thank you, ma'am. You're an inspiration. Thank you, ladies and gentlemen. Please have a seat. Honorable Professor Seshadhar Shekhar, Director IIT Palakkad, Honorable Member of Parliament, Sri Sri Bharat, Sri K.V.V. Rao, Chairman, Andhra University Alumni Association, Rector, Registrar, Executive Council members, Academic Senate, esteemed faculty, dedicated staff, bright students, distinguished alumni, honored guests, deans, other members, students, research scholars, press, media, and others.
very warm welcome to this momentous occasion. Today we are embarking on a momentous journey as Andhra University marks the beginning of its centenary year celebrations. Definitely it's a significant milestone in the history of Andhra University that set the stage for a year-long journey of introspection, jubilation, and forward thinking. Today our theme is a tribute to 100 years of excellence, some of the Nobel laureates on these mega international conferences, and also we have committed for enriching the infrastructure and outreach activities. So with this, it's my privilege to invite you all to join us this journey as we reflect on our past, celebrate our present. I take this opportunity once again thank Chief Guest, Professor Madhumurthy, Guest of Honor, Professor Seshadri Shekhar, both of them agreed on a short note. Special thanks to our Member of Parliament, Shri Bharat, for kindly accepting our invitation and to be here to guide us. Before I conclude, in these 2 months, whatever I spent, so I would like to share my emotions in terms of a small Telugu poem. ఆంధ్ర విశ్వ కళామ తల్లికి వందనం అభివందనం. నువ్వు గతంలోనికి తొంగు చూస్తే గుర్తొచ్చే మధుర జ్ఞాపకాలు ఎన్నో. పుస్తకాలనే బొమ్మలుగా చేసుకుని నీ ఒడిలో ఆటలాడుకుని పెరిగిన మహనీయులెందరో. ఓర్పుకే ఓర్పు నేర్పిన సహనశీలివమ్మ. నువ్వు మెచ్చిన తెలుగు నేలకు వన్నె తెచ్చిన మట్టిలోని మాణిక్యాలెన్నో. వారి విజయాలనే నీ సంబరాలుగా అనుకునే అల్ప సంతోషివమ్మ. నీదు హృదయం గాయమవ్వగా వారి బాధనే ఓదార్చిన సహనశీలివమ్మ. అవును తల్లి, నువ్వు బయటకు చెప్పుకోలేని గాయాలెన్నో. ఎందరెందరికో జ్ఞానం ఇచ్చిన పట్టాలిచ్చిన నీకేది కళాప్రపూర్ణ. ఎందరెందరికో జ్ఞానమనే పట్టాలిప్పించిన నీకేది కళాప్రపూర్ణ. అందుకే ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తల్లి, అందుకో మా కళాప్రపూర్ణ, అందుకో మా కళాప్రపూర్ణ. థ్యాంక్ యూ. It's hard to call him a politician. I'd rather call him a leader, and I really hope the youth emulate people like him. Thank you, sir. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. I was just trying to see who the audience is. నేను ఒక 10 minutes మాట్లాడతానండి. ఒక చిన్న స్టోరీ, దాని తర్వాత ఏయూ గురించి కూడా. యాక్చువల్గా నేను ఇవాళ వేదిక మీద ఉండకూడదు. నేను ఆల్మోస్ట్ సెల్ఫ్ ఇన్వైట్ చేసుకున్నాను వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడి. ఇన్విటేషన్ ఇచ్చారు, కాదు సార్ నేను కూడా నీ మాటలు కూడా షేర్ చేస్తాను అంటే వేదిక మీద పిలిచారు. స్టోరీ టెల్లింగు ఎట్లా జరుగుతుందో సమాజంలో కొంత మీకు కూడా చెప్పాలని. 7 ఏళ్ళ క్రితం మూర్తి గారు అంటే ఫౌండర్ ఆఫ్ గీతం ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యాను. దాని తర్వాత గీతంలో దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ హ్యావ్ టు బికమ్ బెటర్. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, మంచి ఉద్దేశంతో లీడర్షిప్తో స్టార్ట్ చేయాలి అని లీడర్షిప్ మార్పులు మొదలుపెట్టాం. ఆ సమయంలో అప్పుడు స్టెప్ డౌన్ అయిన లీడర్సు దే బిలాంగ్ టు బ్యాక్వర్డ్ కాస్ట్ యాజ్ ఫర్ దేర్ కాస్ట్ సర్టిఫికెట్. ఎలక్షన్స్ 6 నెలల్లో ఉన్నాయి. నేను అప్పటికి ఎంపీగా పోటీ చేయాలనే ఆశావాదిని కూడా. నాకు ఒక థ్రెట్ లెటర్ వచ్చింది. ఏంటి అంటే, నువ్వు బీసీ ద్రోహివి, జరగబోయే ఈ ఎలక్షన్లో నిన్ను ఓడించబోతున్నాము అని. నేను ఈ లెటర్ని తీసుకెళ్ళి ఇట్లాగే ఒక వేదిక మీద అంతా ఫుల్గా చదివాను వాళ్ళకి. మీలోనే ఒకరు రాశారు ఇది. నేనేం చేశానో, ఏ కారణాలతో చేశానో అంతా బహిరంగంగా వచ్చి నేను చెప్పలేను, కానీ యూనివర్సిటీ మంచి కోసం నేను చేశాను, నేను ఇట్లాగే చేసుకుంటూ పోతాను, మీరు ఏదన్నా రాసుకోండి అని చెప్తే దాని తర్వాత నాకు లెటర్స్ రావడం మానేశారు. దాని తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కొందరు లీడర్సు దే బిలాంగ్ టు కమ్మ కమ్యూనిటీ, ఐ బిలాంగ్ టు కమ్మ కమ్యూనిటీ. దాని తర్వాత మళ్ళీ నువ్వు కమ్మ ప్రేమి అని నా మీద థ్రెట్ లెటర్ రాశారు. దాని తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఆ లీడర్స్ రిటైర్ అయ్యి వాళ్ళ ప్లేస్లో నాన్ తెలుగు పీపుల్ వచ్చేసారు అవుట్ ఆఫ్ ది స్టేట్. అప్పుడు ఏం రాయాలో వాళ్ళకి అర్థం అవ్వలేదు. అప్పుడు కమ్మ ద్వేషి అని రాశారు నా మీద. సో బేసిక్లీ నేను రియలైజ్ అయింది ఏంటంటే, రాసేవాళ్ళు రాసుకుంటూ పోతారు.
మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. I never cared. What is in the interest of the organization, we need to do. Everyone who has come has served in some capacity. Once their time has ended, somebody new will come. We take value from everybody. We don't bow down to pressure. I don't bow down to pressure. బట్ నాకు క్రెడిట్కి వచ్చింది ఏంటి, నా అచీవ్మెంట్ ఏంటి, ఈ 7 సంవత్సరాల్లో 70లో ఉన్న NIRF ర్యాంక్ గీతం ఇప్పుడు టాప్ 100 నుంచి కిందకి పడిపోయింది. సో సాధారణంగా ఎవరైనా చూసి ఏంటి వీడు ఫెయిల్ అవుతున్నాడు అంటారు. కానీ నేను NIRF ర్యాంకింగ్స్ని నేను చేసి చేయట్లే. ఇక్కడ ఇందాకే రిజిస్ట్రార్ గారు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. NIRF ర్యాంకింగ్లో వాళ్ళు పాయింట్స్ ఇచ్చేది నంబర్ ఆఫ్ PhDs గ్రాడ్యుయేట్ చేసినందుకు. PhD క్వాలిటీ ఎవరు మెజర్ చేయట్లే. NIRFలో వాళ్ళు మీకు పాయింట్స్ ఇచ్చేది నంబర్ ఆఫ్ PhD పేపర్స్ పబ్లిష్ చేసినందుకు, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసినందుకు. అది హై క్వాలిటీ పేపరా, లో క్వాలిటీ పేపరా, లేకపోతే మసిపూసి మారేడికాయ, ఎవడు మెజర్ చేయట్లే. సో ఫండమెంటలీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషనల్ గవర్నమెంట్ ఈజ్ ర్యాంకింగ్ ఉండాలి, క్వాలిటీని క్వాంటిటీని మెజర్ చేయాలి. కానీ ఎప్పుడైతే అది ఇవాల్వ్ అవ్వదో దాన్ని గేమ్ చేయడం మనందరికీ అర్థమైపోయింది. ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఈ వేదిక మీద, ఆ ఇన్స్టిట్యూషన్ పేరు నేను తీసుకోను. అది మెడికల్ సైడ్ ర్యాంకింగ్స్లో వన్ ఆఫ్ ద సబ్ డిసిప్లిన్లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్గా ర్యాంకింగ్ వచ్చింది. ప్రపంచంలో ఉన్న చాలామంది రీసెర్చర్స్ ఆశ్చర్యపోయి అనుమానంతో వెళ్ళి వాళ్ళు వెతికితే ఆ ఇన్స్టిట్యూషన్లో ప్రతి పేపర్ ఫ్యాకల్టీ మెంబర్ పబ్లిష్ చేసేది వాళ్ళ ఫెలో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఆ ఏరియాకి సంబంధం ఉన్నా లేకపోయినా సైట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కొందరు ఉన్నారు కాబట్టి దాని గురించి మీకు తెలిసి ఉంటుంది. గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, మాస్టర్స్ స్టూడెంట్స్ వాళ్ళ థీసిస్ పేపర్లో కూడా వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్ పేర్లు కూడా సైట్ చేయమని వాళ్ళని ఫోర్స్ చేయడం అంటే ఒక అనెథికల్ పబ్లిషింగ్ ఫ్యాక్టరీ అయిపోయింది అది. దానివల్ల ర్యాంకింగ్ వచ్చింది. కానీ దీన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత నిజమేంటో బయటికి తెలిసిపోయింది. సో మా ఫ్యాకల్టీకి మాకు ఒక పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ సిస్టమ్ ఉంది. ఎవ్రీ ఇయర్ నేను ఏం చెప్తాను అంటే డోంట్ చీట్. ర్యాంకింగ్స్ రాకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. యూ డూ హై క్వాలిటీ టీచింగ్, యూ డూ హై క్వాలిటీ రీసెర్చ్. దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ వేర్ యూ విల్ బి రికగ్నైజ్డ్. లెట్ us చేజ్ దట్. కామన్ మ్యాన్కి మనం చేసేది అర్థం అవ్వకపోవచ్చు, బట్ నాకు వయసు ఉంది అంటే తెల్ల జుట్టు వచ్చింది, కానీ ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్. సో ఐ కెన్ సీ ఫర్ నెక్స్ట్ 3 decades వేర్ గీతం కెన్ గో. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారుతుంది. వైస్ ఛాన్సలర్స్ కూడా బియాండ్ 6-7 years ఉండడం కూడా కష్టము. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చేంజ్ ఈజ్ నాట్ ఈజీ. బట్ వాట్ ఐ రిక్వెస్ట్ ద లీడర్షిప్, ద ఫ్యాకల్టీ, సొసైటీ ఏంటి అంటే లెట్ us నాట్ చేజ్ షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హై క్వాలిటీ వర్క్, నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఎట్ ఆల్ కాస్ట్, ఐ డోంట్ ఎంకరేజ్ దట్ కల్చర్. ఇవాళ నేను రావడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఈ కర్టన్ రేజర్ ఈవెంట్ గురించి మీడియాలో, రాజకీయ నాయకుల్లో 100వ సంవత్సరం ఈవెంటు ముఖ్యమంత్రి గారిని లేకపోతే ఇంకెవరినో పిలవకుండా తూతూ మంత్రంగా చేసేస్తున్నారు. దిస్ ఇస్ ఎ కర్టన్ రేజర్ ఈవెంట్. ద ఇన్స్టిట్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2026. This is 2025. We have 1 year of celebrations. The amount of attention that society is placing on who the guest is for this event, if we place on the quality of the institution, Andhra University ekkadiko veltadi. So maaku calls vastunayi. Nenu andarki cheppedi entante let us take it positively. సమాజంలో ఎవ్రీబడి కేర్స్ అబౌట్ ఆంధ్ర యూనివర్సిటీ. దేర్ ఇస్ ఇమోషనల్ అటాచ్మెంట్. సో ఇక్కడ మీరు అందరూ వచ్చారు అంటే ఆ ఇమోషనల్ అటాచ్మెంట్తో మీరు వచ్చారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక ప్రయత్నం చేస్తున్నాం. నాట్ జస్ట్ అబౌట్ సెలబ్రేటింగ్ 100 years, బట్ ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ హియర్, ద పొజిషన్స్ దే ఆర్ హోల్డింగ్, ఆ పూర్వ వైభవం రావాలి అంటే దానికి కష్టపడి పనిచేయాలి. మీ అందరి సహాయం కూడా అవసరం. ఒంటరిగా చేయడం వైస్ ఛాన్సలర్కైనా గవర్నమెంట్కైనా కష్టం. సివిల్ సొసైటీ, ఆలుమ్నై అందరూ ముందుకు వస్తే
I think a lot of good things will be able to be done. Politics, మా రోలు ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించడానికి ఉండాలే తప్ప యూనివర్సిటీలో ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని ఇంటర్ఫియర్ అవ్వడానికి మాకు పాత్ర ఉండకూడదు. అది కరెక్ట్ కాదు. గతంలో అది జరిగింది. అది జరగడం వల్ల ఇన్స్టిట్యూషన్ డ్యామేజ్ అవుతుంది. ఎవరికి టీచింగ్ అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి నాన్ టీచింగ్ అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎవరిని తీసేయాలి, ఇవన్నీ మాకేంటి పని? సో నేను స్టేజ్ మీద ఉన్న లీడర్షిప్, స్టేజ్ ఉన్న వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇన్స్టిట్యూషనల్ అటానమీ ఈజ్ క్రిటికల్ ఫర్ ద ప్రోగ్రెస్, ఫర్ ద రిజువినేషన్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఐ రిక్వెస్ట్ ద లీడర్స్ టు టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. Institutional autonomy and leaders should be worthy of the stature of the position that they are holding, whether it be vice chancellor or registrar or deans or directors. పదవికి వ్యక్తి అలంకరణ అవ్వాలి కానీ వ్యక్తికి పదవి అలంకరణ అవ్వకూడదు. అట్లాంటి వ్యక్తుల్ని తెచ్చుకోవాలి. సో ఆ విధంగా మాకు గీతంలో అయితే స్వేచ్ఛ ఉంది, నేను అక్కడ కొంచెం డిక్టేటర్ లాగా ఉంటాను, ఇక్కడ అట్లా కుదరదు, ప్రజాస్వామ్యం. So here we have to do it in a more democratic manner. We have to carry many more people. There are many more people involved in this. The ownership of society on Andhra University is different. So while the path will be a little bit slower, I think I'm still confident that great things can be done in this. So ఈ 100వ సంవత్సరం ఇవన్నీ గుర్తు చేసుకోవాలని చెప్తున్నాను. And finally, when it comes to the leadership now, Vice Chancellor garu ikkada Visakhapatnam nunche, but he's been in the IIT Kharagpur system and he has come back now to serve his homeland and his institution in this area. In the limited interactions నేను ఆయనతో చేసింది, I find him to be objective, decisive, strategic, and has good leadership and listening qualities. So we should strengthen, empower him. He cannot do this alone, whether it be the registrar or rector or everybody else. Don't look at him as an outsider. ఎందుకంటే దాని మీద కూడా రూమర్స్ స్ప్రెడ్ చేయడము. ఒకరు నాకు వచ్చి వీసీ గారు ఎవరిని కలవట్లేదు అంటే నేను అడిగాను. సో దాని తర్వాత ఆయన ఇంకా ఆఫీస్ అవర్స్ 4 to 5 అవైలబుల్, ఎప్పుడైనా సరే ఎవరన్నా రావచ్చు అని పెట్టడం. ఎందుకంటే ఇది నేను గీతంలో కూడా చాలా ఫేస్ చేశాను. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఒకరిని ఎదుర్కోలేకపోతే వెనకాల నుంచి వాళ్ళని ఎట్లా అండర్మైన్ చేయాలి అనేది ఒక లాబీ గ్రూపు పాలిటిక్స్ చేయడం అనేది సాధ్యమే. సో దాన్ని ఎదుర్కోవడం ఈజీ కాదు. సో వైస్ ఛాన్సలర్ గారికి, మిగతా లీడర్షిప్కి అందరికీ చెప్పేది అంటే, ఎవరు మంచిగా చేస్తున్నారు, వీఆర్ విత్ యూ, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ముందుకెళ్ళండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పండి. ఆ నెగిటివ్ ఫోర్సెస్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మేము రాజకీయంలో ఉన్నాం కాబట్టి మేము కూడా కొంత ఆలోచన మాకుంది, మేము కూడా చెప్తాం. అండ్ సిస్టమిక్ ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయండి, రూల్స్ ఇదంతా. I have been requesting the education minister and others, and he has been responding very positively, that what is the future of education? Ivala we are facing that existential threat in Geetam. The competition is not with another university. The competition is with society, with technology. Ivala artificial intelligence విపరీతంగా పెరిగిపోవడం వల్ల 100 మంది చేసే ఉద్యోగం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ ఇంజిన్ చేసేస్తుంది. గతంలో మా దగ్గర టీసీఎస్ వచ్చి రిక్రూట్ చేస్తే గీతంలో 1-2 డేస్లో మాకు 800-700 జాబ్ ఆఫర్స్ 1 డేలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే టీసీఎస్ వస్తే 100-150 జాబ్లు ఇస్తే గొప్ప. మెంబర్స్ ఆల్సో టు థింక్ రాడికలీ, థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. జాబ్ సెక్యూరిటీ అనే కాన్సెప్టు ఈజ్ అవుట్డేటెడ్. మీరు అనుకుంటున్నారేమో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అని, బట్ 10 ఏళ్ళలో ఎంత ర్యాపిడ్గా సమాజం మారబోతుందో ఊహిస్తే భయం వేస్తుంది నాకు. మనం ఏమనుకుంటున్నాం అంటే గవర్నమెంట్ బాధ్యత, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ భయపడాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికి కంట్రోల్ ఉంటుందో ఆ కంట్రీ వరల్డ్ని టేక్ ఓవర్ చేస్తుంది. ఆంధ్రాకు ఉన్న ప్రామినెన్స్, ఇండియాకు ఉన్న ప్రామినెన్స్ మనం సరిగ్గా చేయకపోతే 10 ఇయర్స్లో ఇప్పుడున్న ప్రామినెన్స్ ఉండదు. సో ఎవ్రీబడి ఈజ్ అండర్ థ్రెట్. సో వీ నీడ్ టు అడాప్ట్, వీ నీడ్ టు ఇవాల్వ్. ఇట్స్ నాట్ all horrible. We have many great things. We have a very young population. The thing is, many countries are dying.
జపాన్లో ఇప్పుడు ఇంకో 50-60 ఇయర్స్లో దిల్ బి హాఫ్ ఆఫ్ దేర్ పాపులేషన్. మీరు ఎవరైనా జపాన్కి వెళ్తారంటే చెప్పండి, వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు మిమ్మల్ని. సో వీ నీడ్ టు క్రియేట్ ద వర్క్ ఫోర్స్ ఆఫ్ ద వరల్డ్, అండ్ ఐ థింక్ యూనివర్సిటీస్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే వీఆర్ ద లార్జెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్, లార్జెస్ట్ బడ్జెట్, ఆల్మోస్ట్ 500 crores మనకి యాన్యువల్ బడ్జెట్ ఉంది. రిక్రూట్మెంట్స్లో కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా ఫుల్ టైం పొజిషన్స్ నింపాలని మా కోరిక. అది కూడా త్వరలో అవుతుందని కోరుకుంటున్నాము. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంత గవర్నెన్స్ సీనియారిటీ బేసిస్ మీదే లీడర్స్ అవ్వాలి, అది కరెక్ట్ కాదు. సమర్థవంతమైన నాయకులు లీడర్స్ అవ్వాలి. సమర్థవంతంగా ఉంటే వాళ్ళు 10 మందిని చూసుకుంటారు. ఒక వ్యవస్థలో అసమర్థుడు కానీ నాయకుడు అయితే తను మంచి పని చేయడమే కాదు, మంచి పని చేసేవాడిని కూడా చేయనివ్వడు. అప్పుడు ఏంటంటే ఆ వ్యవస్థలో యంగ్స్టర్స్ పాడైపోయి వాళ్ళు సీనియర్స్ అయ్యేసరికి వాళ్ళు కూడా అట్లాగే ఉండిపోతారు. సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద వైస్ ఛాన్సలర్. పేద పిల్లలు దే ఆర్ కమింగ్ బికాజ్ ఇంకెక్కడ అవకాశం దొరక్క హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ రావాలి అని. మా దగ్గర పేద పిల్లలు ఎక్కువ మంది రారు, ఎందుకంటే మా ఫీజు ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ టార్గెటింగ్ అ డిఫరెంట్ డెమోగ్రాఫిక్. మేమేంటంటే మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాసు వాళ్ళకి వస్తున్నాము. మా దగ్గర కొందరు మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ 100 మందిలో ఒక 50-60 మంది ఉంటే ఇక్కడికి 100-95 మంది మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. మాకు ఒకటి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆంధ్ర యూనివర్సిటీ అంత వరి అవ్వక్కర్లేదు, కొంత వరి అవ్వాలి. మార్చ్ ఏప్రిల్లో జీతాలు లేకపోతే కొందరు ఇబ్బంది పడతారు కానీ, బట్ అదర్వైజ్ 10 monthsకి అయితే డబ్బులు వస్తాయి. కానీ నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్వేచ్ఛ, నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛ. బట్ ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే ఇట్లాంటి పబ్లిక్ యూనివర్సిటీస్ ప్లే చేసే పాత్ర ఏంటంటే ద మోస్ట్ డిజర్వింగ్ అండ్ దోస్ ఇన్ పర్టికులర్ హూ బిలాంగ్ టు ద లోవర్ ఎకనామిక్ స్ట్రాటా, ఇంకెక్కడ అవకాశాలు దొరక్క, అండ్ దోస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఫైర్ ఇన్ ద బెల్లీ, ఏదో చేయాలి సాధించాలి అనే జీవితంలో తపనున్న యువత ఇట్లాంటి ఆంధ్ర యూనివర్సిటీకి వస్తారు. అండ్ వాళ్ళకి చేయాల్సిన జస్టిస్, మొరాలిటీ గవర్నమెంట్కి ఉంది. బికాస్ డబ్బులు ఉన్న వాళ్ళు గీతం కాకపోతే ఇంకెక్కడికి వెళ్తారు, ఎస్ఆర్ఎంకి వెళ్తారు, విఐటీకి వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్తారు. బట్ పేదవాళ్ళకి అంత అవకాశం ఉండదు. సో దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవాళ విద్యాశాఖ మంత్రి కూడా అసలు యూనివర్సిటీ యాక్ట్స్ ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఇవాళ మధుమూర్తి గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఆయనకు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు యాజ్ చైర్మన్ ఆఫ్ హ్యాప్షీ. అండ్ ఇన్ హిజ్ లీడర్షిప్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మెనీ అదర్ ఎక్స్టర్నల్ వెల్ విషర్స్ ఆల్సో హూ అండర్స్టాండ్ దిస్ ఏరియా, we want to take the inputs including state universities, state లో ఉన్న కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీ అందరి ఇన్పుట్స్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టము హౌ డు వి మేక్ ఇట్ ద మోస్ట్ డైనామిక్ ప్రోగ్రెసివ్ ఎకోసిస్టమ్ వేర్ పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా థ్రైవ్ అవ్వాలి, నాట్ ఓన్లీ ప్రైవేట్. ఆ ఉద్దేశంతో వెళ్తున్నాము. అండ్ ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే కనెక్ట్ అవ్వండి. విల్ బీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు యువర్ సపోర్ట్. And coming back to the curtain raiser event, 100 years well lived, but if we have to live 100 more years, then we have to reorient ourselves. నేను మూర్తి గారికి 2 చెప్పేవాడిని, అంటే అప్పుడు కొంచెం ఐ వాజ్ యంగ్, సో ఆయన కూడా అలో చేసేవారు మాట్లాడడానికి. I should tell him that the strategy, the mindset that got you from point A to point B will not take you from point B to point C. So you have to reimagine yourself. So that is point 1. Point 2, ఏ ప్రాబ్లం అన్నా మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం ఉంది అని మనం గుర్తించాలి. గుర్తించడానికి మనం సిద్ధంగా లేకపోతే మనం అది సాల్వ్ చేయలేము. అండ్ 3, ఇన్ ఆర్డర్ టు సేవ్ ద బాడీ కొన్నిసార్లు ఒక చేయి కోసేయాలంటే కోసేయాలి. సో దీస్ 3 principles I operate by in Geetam, and I hope that you also will take some of these. You cannot take it in the same spirit. And I wish the Vice Chancellor the leadership, and I thank Sheshadri Garu also to come here as the guest of honor, and the Chairman of the Alumni Association,
and all the distinguished alumni and guests and faculty, staff, students, all the best. Congratulations and thank you for making me a part of this curtain raiser event. Please, I think Sri Bharat Garu is hard pressed for time. We are glad that you could be here, sir. We're truly inspired by what you spoke. I mean, it was more about self-care, self-love, so many things he spoke about. I'm sure you've made notes. I have. Sri Bharat Garu, thank you so much for your time. Thank you for coming, sir. It was an honor to see you here. Thank you, sir. We hope to see you again. Like we say in our Indian culture, Gurubhyo Namaha. We are truly honored to have you here with us. Thank you, sir. Ladies and gentlemen, keep it coming, please. A big round of applause. Truly, truly an inspiration. I wanted to say many more words. నేను 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయ కాలేజీల్లో గోల్డ్ మెడలిస్ట్గా ఎమర్జ్ అయినాడు. మిత్రులు కొందరు పెద్దలు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలకు వెళ్ళి చదువుకోవచ్చు కదా, మీ అంతటి మేధావులు అన్నారు నన్ను. నేనన్నాను, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రాధ్యాపకులుగా ఉన్నవారు సర్వేశ్వరరావు గారు, మహానయులు అందరూ చాలామంది ఉన్నారు. బికేఆర్వి రావు గారు, హుమాయూన్ కబీర్ గారు, సచ్చిదానందమూర్తి గారు లాంటి పెద్దలు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే చదువుకొని ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తున్నప్పుడు ఆల్ ది వే మళ్ళీ నేను లండన్ వెళ్ళడం అవసరం లేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కరిక్యులం డెవలప్మెంట్లో, పాఠ విద్యా బోధనలో వాటికంటే కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ దేనికి తీసిపోదని నేను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆనాటి కరిక్యులం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్లో ఉన్న కరిక్యులం లాగే ఉండేది. ఆ బేసిస్ మీద నన్ను ఫుల్ బ్రైట్ స్కాలర్గా అమెరికన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి అమెరికా పిలిచింది. నేను వెళ్ళినప్పుడు నాకు ఒకటి అనిపించింది, అమెరికాలో ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ మీద, వ్యాపారపరమైన ఆర్థిక విధానం మీద మంచి సాధించినప్పటికీ వెనుకబడిన వ్యవసాయ క్షేత్రాల గురించి, దేశాల గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. బహుశా ఆ లోపాన్ని మనం పూరించవలసి ఉంటుందని నేను కొన్ని చేశాను.